ఒక చిన్న గ్రామంలో ఆకుపచ్చ నేలలు, దట్టమైన అరణ్యాలతో చుట్టుముట్టబడి రామ్ మరియు లక్ష్మణ్ అనే ఇద్దరు విడదీయరాని మిత్రులు నివసించేవారు. వాళ్లకు 10-12 సంవత్సరాలు మాత్రమే, కానీ ప్రపంచమే వాళ్ల ఆటస్థలం. ఒక వేసవి సాయంత్రం అడవికి సమీపంలో తిరుగుతూ వారు ఎక్కడో వదిలేయబడిన పురాతన కోటను కనుగొన్నారు. దానికి వేపలతో కప్పబడి ఉండగా ఆ కోట గోడలు గతం యొక్క రహస్యాలను చాటుతున్నాయి. రామ్ మరియు లక్ష్మణ్ కోటను తమ రహస్య స్థావరంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. వారు రోజులు తీసుకుని పొడిసిన ఆకులు తొలగించి రాళ్లు ఏరిపెట్టి ఒక కాపలా స్థానం నిర్మించారు. వారి స్థావరాన్ని రక్షించుకోవడానికి రామ్ మరియు లక్ష్మణ్ రహస్య సంకేత పదాలను రూపొందించారు. వారు రంగులున్న గాజు గుగ్గిలాలు, పురాతన నాణేలు, మెరుస్తున్న రాళ్లతో నిండిన ఒక ధనపెట్టెను తయారు చేసుకున్నారు. ఒక సాయంత్రం కోటలో విచిత్రమైన గిలగిల శబ్దం వినిపించింది. బహుశా దెయ్యం అయ్యుంటుంది. ఆలోచించకుండా రామ్ మరియు లక్ష్మణ్ కుక్కపిల్లను ఇంటికి తీసుకెళ్లారు. దాని గాయాలను శుభ్రపరిచారు, వెచ్చటి పాలను తాగించారు, గోరు బట్టతో చుట్టారు. వీరు మళ్లీ బలంగా మారి తన చిన్న తోకను ఊపుతూ వారికి కృతజ్ఞత తెలుపసాగాడు. కొన్ని రోజులకే వీరు ఉల్లాసంగా తిరగాడుతున్నాడు. ఎక్కడికెళ్లినా రామ్, లక్ష్మణ్ వెంట అతను పరుగు తీస్తూ ఉండేవాడు. ఇక వారి రహస్య కోటకు 3వ సభ్యుడు చేరిపోయాడు. ఒక రోజు సాయంత్రం నల్ల మబ్బులు కమ్ముకొని భారీ వర్షం మొదలైంది. కాని ఇంటికి పరుగు తీయడం బదులు రామ్, లక్ష్మణ్ వీరు కోటలోనే ఉండి బయట గర్జించే మెరుపులను చూస్తూ కథలు చెప్తూ కూర్చున్నారు. ఒకరోజు కోటలో అన్వేషణ చేస్తూ వారు ప్రవేశద్వారం దగ్గర అనుమానాస్పదమైన నడుము దూరం చూశారు. ఇతను ఎవరు కావచ్చు అని లక్ష్మణ్ గుసగుసలాడాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటూ రామ్ ముష్టులు బిగించాడు. వెంటనే తెలుసుకుందాం